ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఏ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయో, ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో, ఏ ప్రాంతంలో వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగస్తులకు రక్షణ కల్పించబడుతుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదం వైపు నడుస్తాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగి మేము అధికారం చేపట్టిన 16 నెలల్లో విదేశీ పెట్టుబడులను దాదాపుగా 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించగలిగినామంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీపడి అమలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. ఈరోజు ఐటీ సంస్థలైనా ఫార్మా సంస్థలైనా విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టే ఆయా సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కారణం మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో, రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు 90,000 మంది సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా, ఒక్క నిమిషం కనుమూసి తెరిచేంత నిర్లక్ష్యం వహించినా కూడా జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది. ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి 1%, 2% మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు, అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు 100% కష్టిస్తున్నారు. కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా.